ఎక్కువ ఇంటరాక్షన్ పృథ్వీ చేయలేదు అనేసి. అండ్ వాడేం చెప్పాడు, వాడు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టలేదు, లో అనిపిస్తున్నాడు అన్నాడు. నాకు తేజ హైపర్ గా ఉండి నా చుట్టూ ఉన్న యాక్టివిటీస్ లో నేను చూసాను, కానీ పృథ్వీ నేను చూసినంతలో నేను చూడలేదు. అంత నువ్వు చేసుంటావు, నువ్వు అస్సలు చేయలేదని చెప్పట్లేదు, నేను చూసినంత నేను చూడలేదు. సో ఆ పాయింట్ లో ఓకే మేబీ గంగవ్వ మాట గదంతే చెప్పు, చూసిన పాయింట్ లేదని గదంతే ఆబ్వియస్లీ ఉన్నది ఓజెస్ నుంచి ఆ పాయింట్ లో నేను అప్పుడు అది అనుకున్నా లేదు. సో నేను పృథ్వీని దొరుకుతావు ఎక్కువసేపు కవర్ చేస్తాను, నేను కవర్ ఏం చేయట్లేదు, అడిగిన పాయింట్ మాత్రం ఆన్సర్ చెప్పు కదా. లైక్ నేను గంగవ్వ దగ్గర వెళ్ళాను, చాలా సరి వెళ్ళాను. సో గంగవ్వ నాకు అందరికి తెలుసు గంగవ్వ ఎలా నామినేట్ చేస్తారు. ఇలా వచ్చి అశ్విని ఇలా ఒకరు చెప్తారు, లైక్ గంగవ్వ పర్ఫెక్ట్ పాయింట్ తీసుకొచ్చి నీకు తెలుసు నాకు తెలుసు. సో దాన్ని లాస్ట్ నేను అడిగిన, నేను వచ్చాను కదా మీ దగ్గర వచ్చాను కదా అంటే నాకు నచ్చలేదు అన్నారు, ఎండ్ లో నాకు నచ్చలేదు అన్నారు. సో అది నీకు క్లారిటీ పాయింట్, నేను వచ్చాను బట్ మీరు రాంగ్ నామినేట్ చేస్తున్నారు, మీరు ఎందుకు నామినేట్ చేస్తున్నారు అంటే నాకు నచ్చలేదు అన్నారు. సో అది రాంగ్ పాయింట్, ఇట్స్ క్లియర్లీ రాంగ్ పాయింట్. నచ్చలేదు మళ్ళీ అదే ఎందుకని చెప్తున్నా అంతే. ఎందుకు అలా ఇప్పుడు పృథ్వీ గురించి చెప్తాం. ఒక నిమిషం, అదే మళ్ళీ స్టార్ట్ చేయకు ఉండు, వాడు మధ్యలో మాట్లాడాడు, అది అక్కడ పోయింది. పృథ్వీ పేరు నేను చెప్పాను కాబట్టి ఆ ప్రేరణ చేసిన నామినేషన్ నాకు నచ్చలేదనేసి అక్కడ నుంచుని నేను హ్యాక్ తీసుకోవాలి, ప్రేరణకి అది దొరకకూడదు అని చాలా అక్కడ నుంచున్నాడు. నాకు చాలా ఫీల్ అయింది. ఆ తర్వాత ఫీల్ అయింది ఎందుకు, ఈస్ జస్ట్ అన్ అనదర్ కో కంటెస్టెంట్. నువ్వు ఎట్లా ట్రిగర్ చేసావు, ఆయన అట్లా ట్రిగర్ చేస్తాను కదా. వై డు యు ఫీల్ సో హర్ట్? I felt hurt. Why అంటే హర్ట్ అవ్వడం మళ్ళనే అవుతది. వై అంటే నాకు రీజన్స్ లేదు. హర్ట్ అయింది పార్ట్ ఆఫ్ గేమ్ కదా. ఇప్పుడు నువ్వు నామినేట్ చేస్తే ఆబ్వియస్లీ కోపం వస్తుంది, కోపం చేసిండు కావచ్చు. నీకెందుకు అంతెందుకు ఫీల్ అయింది అది? అరే నువ్వు ఫీల్ అవ్వకని చెప్పడానికి ఎవరు నువ్వు? నేను అవ్వకంటే ఎందుకైందమ్మా? ఎందుకైందంటే అక్కడ అయింది, ఇట్ ఇస్ ఎమోషన్. ఏమైంది, మా వాళ్ళే నన్ను కార్నర్ చేశారు, నాకెవరు నా క్లాన్ ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అని కదా మీరు అందరు మాట్లాడుకున్న తర్వాత. మరి అప్పుడు నీ క్లాన్ వాళ్ళు సపోర్ట్ చేయాలంటే నీ క్లాన్ వాళ్ళని నువ్వు నామినేట్ చేసుకోవద్దు కదా డిస్కషన్ చేసిన తర్వాత. అక్కడ స్కిల్లర్ అది మాట్లాడు కదా. స్కిల్లర్ గర్ల్ ఆ పాయింట్ లో నాకు అది ఫేర్ అనిపి అదే అమ్మా స్కిల్లర్ గర్ల్ అంటే అప్పుడు కూడా నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకొని నింటే అక్కడ మాట పోనీ నిలబెట్టుకోలేదు. తర్వాత నువ్వు అదే మ్యాటర్ లో ఇట్స్ ఎ గేమ్ అని అంతే స్ట్రాంగ్ గా తీసుకునింటే ఎస్ యువర్ పవర్ఫుల్ ఇండివిజువల్ అని అర్థమయ్యేది నాకు. కానీ నీ వరకు వస్తే మాత్రం ఒకటి, పక్కన వరకు వస్తే నీ వరకు వస్తే మాత్రం ఇది పర్సనల్ కదా, ఫ్రెండ్స్ కదా, క్లాన్ కదా అని ఒకటి, అవతలోడికి వస్తే మాత్రం పాయింట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు కిక్ హిమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటావా? పృథ్వీ అక్కడ చేసిన దానికి నేను పృథ్వీ నా క్లాన్ ఎందుకు చేస్తున్నాడు అని చెప్పలేదు. చెప్పిన అందరు కదా. నేను కిచెన్ వర్క్ చేయను, నేను క్లాన్ తరపున నాకెవరు సపోర్ట్ చేయలేదు, నాకెవరు నీకోలేదు. దట్ ఈస్ వాట్ యు ఫెల్ట్. అరే దాని తర్వాత అదే మాట్లాడేది. పృథ్వీకి ఫీల్ అయింది, దట్ ఈస్ ఓకే. వాడు అక్కడ రివెంజ్ నామినేషన్ లో వేస్తున్నాడు నా మీద, దట్ ఈస్ ఓకే. నేను తర్వాత ప్రతి ఒక్కరిని అడిగాను, ప్లీజ్ పృథ్వీ చెప్పండి, ప్లీజ్ నా క్లాన్ నుంచి నువ్వు అనుకున్న తర్వాత ఎందుకని ఆయన చెప్పింది కదా. అండ్ ఆల్సో గంగవ్వ పాయింట్ వ్యాలిడ్ కాదున్నప్పుడు ఎందుకు నాకు అప్పుడు వ్యాలిడ్ అనిపించింది, నేను చేశాను, నేనేం చెయ్యాలి నేనేం చేయకూడదు అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది నువ్వు చేసింది దానికి అక్కడ అని చెప్తున్నా నేను. యు బ్రోక్ యువర్ క్లాన్స్ ట్రస్ట్, యు బ్రోక్ యువర్ క్లాన్స్ అగ్రిమెంట్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ క్లాన్ టు గివ్ ఇట్ యు అండ్ టు సపోర్ట్ యు. దానికి నువ్వు వారమంతా అలిగి నేను వర్క్ చేయాలి, నా క్లాన్ అందరు నాకు లేరు అని అంటున్నావు నువ్వు. అప్పటికి అలా అగ్రిమెంట్ అప్పటికి ఉన్నది కాబట్టి ఆయన హర్ట్ అయిండు. అలా అగ్రిమెంట్ అప్పటికి ఉంది కాబట్టి ఆయన హర్ట్ అవును ప్రేరణ కదా బ్రేక్ చేసింది అప్పుడు ఆబ్వియస్లీ ఉంటది కదా అని చెప్పి at the same happened అదే vice versa నువ్వు చేసినావు కాబట్టి అండ్ నిన్ను కార్నర్ చేసిన నువ్వు ఫీల్ అయినావు అప్పుడు సేమ్ హర్ట్ ఆయనకు కూడా ఉంటది కదా అమ్మా. మరి అగ్రిమెంట్ జనరల్ గా అనేది పక్కన పెట్టు. యువర్ ఆల్ దేర్ ఫర్ 100 days వాట్ ఎవర్ లైక్ 80 days 70 days ఉన్నారు కదా. అప్పుడు సేమ్ హర్ట్ నీకు వస్తుంది కదా. నీకు వచ్చినప్పుడు ఒకటి వేరేకి వచ్చినప్పుడు ఒకట. నీకు వచ్చినప్పుడు మాత్రం దట్ ఈస్ గేమ్. నేను గేమ్ గా ఉన్నప్పుడు నేను చేయాలి. వేరేడు చేసినప్పుడు మాత్రం నా క్లాన్ నాకు సపోర్ట్ చేయలేదు, నాకు లేరు, నాకు ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయలేదు, నాకు చేయలేదని మాట్లాడలేదు సోనియా. పృథ్వీ కాదని క్లాన్ గురించి మాట్లాడలేదు. పృథ్వీ ఇలా చేస్తున్నాడు, ఎవరైనా వాడికి మాట్లాడతారా, ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తారా అంటే లేదు మేము రాము అన్నప్పుడు అప్పుడు నాకు హర్ట్ అయింది. అప్పుడు క్లాన్ మాట వచ్చింది. పృథ్వీ ఎందుకు చేస్తున్నాడు అని నాకు క్లారిటీ ఉంది.
పృథ్వీ గురించి కాదు, అక్కడ వాడు అంత గట్టిగా చేస్తున్నప్పుడు హర్ట్ అయింది. అదే ఇప్పుడు కదా, నేను game చేశాను. అన్నప్పుడు ఎందుకు వై ఆర్ యు ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు సపోర్ట్? నువ్వు గేమ్ లాగానే తీసేసినావు కదా. నువ్వు వాట్ ఎవర్ యూర్ డూయింగ్ నీ డ్యూటీ పరంగానే నువ్వు చేసిన అంటున్నావు, నీ పాయింట్స్ పరంగా వ్యాలిడ్ అనిపించినాయి కాబట్టి చేసిన. వై ఆర్ యు ఎక్స్పెక్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ దిస్ క్లాన్? ఎందుకంటే నేను అక్కడ క్లాన్స్ చూసి నేను చేయలేదు. నువ్వు మాట్లాడేదంతా అట్లే నేను కామన్ గా రెండు మీ క్లాన్ నా క్లాన్ అంతా సపోర్ట్ చేయలేదు, నా క్లాన్ అంతా స్టాండ్ చేయలేదు, నాకోనే కదా మరి ఫీల్ అయింది. మరి ఎందుకంటే అక్కడ పృథ్వీ హర్ట్ అయ్యాడు, పృథ్వీ అలా చేస్తున్నాడు. అక్కడ నేను అడుగుతున్నా, ప్లీజ్ పృథ్వీని లైక్ పృథ్వీకి అండర్స్టాండ్ చేస్తా. నైని కూడా సేమ్, మీరిద్దరు ఒకటే సేమ్ స్టాండ్ తీసుకొని ప్లే చేసారు కదా ఆ రోజు. అప్పుడు మరి నైని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ గైస్, గో అండ్ ఎక్స్ప్లెయిన్ నైని ప్లీజ్, నాకు సపోర్ట్ చేయండి. నైని పావని వాస్ దేర్ విత్ హిమ్ అండ్ ఫైటింగ్ ఫర్ ద సేమ్ థింగ్. ఎందుకంటే నైని హ్యాడ్ అ పాయింట్ టు నామినేట్ మీ. అక్కడ నేను చేసిన యాక్షన్ కి పృథ్వీ దానికన్నా ముందు నన్ను నామినేట్ చేయాలి అని వాడి మైండ్ లో లేదు. అక్కడ నేను చేశాను కాబట్టి అది నీకే ఆయన చెప్పిండు, అది నీకేం తెలుసు అంతా నీకు చెప్పలేదు. అదే నేను చెప్తున్నా పృథ్వీ. నువ్వు హ్యాట్ తీసుకొని రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నావు, అదే నా నామినేషన్, అదే నా పాయింట్. అది నాకు తెలుసు. అక్కడ నేను చేసిన యాక్షన్స్ వల్ల నైని వచ్చి ఇది చేస్తా అని చెప్పలేదు. నైని ఆల్రెడీ కిల్లర్ గర్ల్స్ కాన్సెప్ట్ ముందే ప్రేరణ చేద్దామని మైండ్ లో పెట్టుకుని వచ్చింది. అప్పుడు ఆయన కూడా చేస్తున్నాడు. స్టాప్ చేయని నేను ఎందుకు అడుగుతా? అదే అంటున్నాను, సేమ్ ప్రాసెస్ కదా. ఇఫ్ నాట్ పృథ్వీ, నైని కూడా నామినేటెడ్ యు. యా ఓకే, వై నాట్? వై యూజ్ దట్ ఓన్లీ విత్ పృథ్వీ మాత్రమే ఎందుకు అడుగుతున్నావు సపోర్ట్? బికాస్ పృథ్వీకి నా పాయింట్ అప్పుడు దాకా లేదు. నేను తీసుకున్న డిసిషన్ వల్ల వాడు హర్ట్ అయ్యాక ఫీల్ అయ్యా. అది ఆయన ఇష్టం కదా ప్రేరణ. అక్కడ నేను ఫీల్ అయ్యేది, నేను అడుక్కునేది, నేను అదే తర్వాత నార్మల్ అయ్యి ఐ వెంట్ అండ్ స్పోక్ టు హిమ్. బ్రేక్ చేసినావనే నువ్వు అర్థం చేసుకోవాలి. నేను బ్రేక్ చేసే అంత అగ్రిమెంట్ అప్పటికి లేదు. సో ప్లీజ్ వెళ్ళి రీచెక్ చేసుకో. అలా అనుకున్నది మచ్ రీచెక్ హియర్. నో వెన్ ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, లెట్ మీ రీచెక్. లేదా ఉందా? లేదా సాలిడ్ గా అస్సలు మా వాళ్ళని చెయ్యకూడదు అనేది అప్పుడు దాకా ఉందా? ఆ వరకైతే లేకుండే. విష్ణు యష్మి ఉందా లేదా? ఇద్దరు ఉండే. విష్ణు యష్మి ఉందా లేదా ఒకటే అడిగిన నబిల్. ఆ డిస్కషన్ అయితే వచ్చింది, బట్ అంత స్ట్రాంగ్ గా తను చెప్పినట్టు ప్రామిస్ అని తర్వాత మాట్లాడుతున్నా. వానర్లు మనుషులు వేటాడుతున్నారు, అదే ఇప్పుడు చట్టం.